నిన్న జరిగిన పార్టీలో ఆహా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అక్కడ వాతావరణం చాలా సందడిగా ఆహ్లాదకరంగా ఉండింది. నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది రోజు క్రమం తప్పకుండా ఒకే పని చేస్తూ అద్భుతమైన సక్సెస్ సాధిస్తారు. కాని మరికొందరు మాత్రం మనలో చాలామందిలాగా ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టి కొన్ని రోజులకే నీరసపడిపోయి ఆగిపోతారు. అసలెందుకిలా జరుగుతుంది? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? దీనికి సమాధానం కేవలం మోటివేషన్లో లేదు. అది ఒక పురాతన జెన్ ఫిలాసఫీలో, అలాగే ఆధునిక సైన్స్లో కూడా దాగి ఉంది. ఈ విశ్లేషణ చివరికొచ్చేసరికి మీ జీవితాన్ని మార్చేగల ఒక చిన్న నిర్ణయం తీసుకునేలా చేసే ఒక ప్రశ్న మీకోసం ఉంటుంది. కాబట్టి చివరి వరకు శ్రద్ధగా వినండి. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా గ్యోజీ అనే జెన్ రహస్యం గురించి చూద్దాం. ఆ తర్వాత దాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ఒక మోడర్న్ 5 స్టెప్ సిస్టమ్ని అర్థం చేసుకుందాం. మూడవదిగా ఈ కన్సిస్టెన్సీ వెనకున్న సైన్స్ ఏంటో చూసి, నాలుగవది ఇది మన రియల్ లైఫ్లో ఎలాంటి మార్పు తెస్తుందో చూసి, చివరిగా ఒక ఫైనల్ ట్రూత్తో ముగిద్దాం. ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మొదటి భాగం గ్యోజీ, ఒక జెన్ రహస్యం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక కంప్లీట్ జీవన విధానం. గ్యోజీ ఈ పదాన్ని కాస్త విడదీసి చూద్దాం. ఇందులో గ్యో అంటే సాధన లేదా యాక్షన్, జీ అంటే దాన్ని నిలుపుకోవడం, కంటిన్యూ చేయడం. సో ఈ రెండింటినీ కలిపితే గ్యోజీ అంటే అర్థం ఎక్కడా గ్యాప్ లేకుండా నిరంతరాయంగా చేసే సాధన. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ని మనకి 13వ శతాబ్దపు జెన్ మాస్టర్ డోగెన్ జెన్జీ పరిచయం చేశారు. డోగెన్ జెన్జీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు: ఆశయం, సాధన, జ్ఞానోదయం, వీటన్నిటి మధ్య ఒక్క క్షణం కూడా గ్యాప్ లేదు. నిరంతరం చేసే సాధనే ఆ దారి. అంటే దాని అర్థం చాలా డీప్. మనం సాధారణంగా ప్రాక్టీస్ని ఒక రిజల్ట్ కోసం చేసే పనిగా చూస్తాం. కానీ డోగెన్ ప్రకారం చేసే పనే రిజల్ట్, ఆ ప్రయాణమే గమ్యం. రెండూ వేరువేరు కాదు. సో ఈ ఫిలాసఫీలో ఉన్న కొన్ని కీ ఐడియాస్ ఇవి. గ్యోజీ ప్రకారం ప్రాక్టీస్ టైం, లైఫ్ టైం అని వేర్వేరుగా ఏమీ ఉండవు. అలాగే సాధన, జ్ఞానోదయం కూడా రెండు వేర్వేరు విషయాలు కాదు. ఎవరైతే నిరంతరం క్రమశిక్షణతో జీవిస్తారో వాళ్లే యాక్టివ్ బుద్ధాస్. అందుకే మనం రోజు చేసే ప్రతి చిన్న పని, ఇల్లు ఉడవడం, వంట చేయడం, మన ఆఫీస్ వర్క్, ఇవన్నీ కూడా ఆ గొప్ప సాధనలో ఒక భాగమే. కాబట్టి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్థిరత్వం అనేది మీరు చేసే పని కాదు, అది మీరే అవుతారు. మీ ఐడెంటిటీలో ఒక భాగం అయిపోతుంది. ఓకే, ఈ పురాతన ఫిలాసఫీ అంతా వినడానికి చాలా బాగుంది. కానీ ఇంత గొప్ప విషయాన్ని మన ఫాస్ట్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? దీనికోసమే ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ 5 స్టెప్ సిస్టమ్ని చూడబోతున్నాం. ఈ సిస్టంలో 5 చాలా పవర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటంటే రిటన్ డిక్లరేషన్, ఫిక్స్డ్ షెడ్యూల్, 1 ఫార్మ్ ప్రాక్టీస్, నో గ్యాప్ ప్రాక్టీస్ మరియు ప్రీ-సాల్వ్డ్ రెస్పాన్సెస్. ఈ 5 స్టెప్స్ కలిసి మనం మొదలుపెట్టిన పనిని వదిలిపెట్టకుండా చూడటానికి ఒక ఉక్కు కవచంలా పనిచేస్తాయి. మొదటి స్టెప్ లిఖిత ప్రకటన. నేను ఉదయం 5 గంటలకు లేవడానికి ట్రై చేస్తాను అని అనుకోవడానికి, నేను ఉదయం 5 గంటలకు లేచే వ్యక్తిని అని గట్టిగా ప్రకటించుకోవడానికి చాలా తేడా ఉంది. మొదటిది ఒక కోరిక, రెండోది ఒక ఐడెంటిటీ. మీ ఐడెంటిటీని మీ కమిట్మెంట్గా మార్చండి. దాన్ని అందరి ముందు చెప్పినప్పుడు వెనక్కి తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు. ఎందుకంటే మన పరువు పోతుంది అనుకున్నప్పుడు మన బ్రెయిన్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. రెండవ స్టెప్ ఫిక్స్డ్ షెడ్యూల్. ఈరోజు ఈ పని ఎప్పుడు చేద్దాం అని ఆలోచించడం మొదలు పెడితే మన మెంటల్ ఎనర్జీ సగం అక్కడే వేస్ట్ అయిపోతుంది. దీన్నే డెసిషన్ ఫెటీగ్ అంటారు. ఆలోచించండి ఒకసారి. జెన్ మాంక్స్ గడిచిన 800 ఏళ్లుగా రోజు ఉదయం 3:30కే లేస్తున్నారు. టైం ఫిక్స్డ్గా ఉన్నప్పుడు చెయ్యాలా వద్దా అన్న ప్రశ్న రాదు, కేవలం చెయ్యడమే ఉంటుంది. టైంని ఫిక్స్ చేయడం వల్ల యాక్షన్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది. మూడవ స్టెప్ ఒకే రూపంలో సాధన. మన బ్రెయిన్కి ఎప్పుడూ కొత్తదనం, వెరైటీ కావాలి. కానీ కన్సిస్టెన్సీకి మాత్రం ఈ వెరైటీనే అతిపెద్ద శత్రువు. ప్రతిరోజు ఖచ్చితంగా అదే వర్కౌట్, అదే మెడిటేషన్, అదే పద్ధతిలో చేయటం ద్వారా మనసులో జరిగే అనవసరమైన చర్చను ఆపేయచ్చు. గుర్తుంచుకోండి, రిపిటీషనే మాస్టరీకి దారి. ఇది మనసుని నెమ్మదిగా సైలెంట్ చేస్తుంది. 4వ స్టెప్ అంతరాయం లేని సాధన.
ఆల్ ఆర్ నథింగ్ అంటే చేస్తే మొత్తం చేయాలి లేకపోతే అస్సలు చేయకూడదు అనేది మనం నమ్మే ఒక పెద్ద అబద్ధం. ఏదో ఒక రోజు మొత్తం వర్కౌట్ చేయలేకపోతే దాని అర్థం ఆ రోజు బ్రేక్ ఇవ్వడం కాదు. కనీసం మినిమం ఎఫర్ట్ పెట్టినా చాలు. 2 పుషప్స్, 1 నిమిషం మెడిటేషన్ లేదా 1 పేజీ చదవడం, ఇలా ఏదో ఒకటి చేయడం ద్వారా ఆ కన్సిస్టెన్సీ చైన్ని బ్రేక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే పర్ఫెక్షన్ కన్నా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఇక చివరిగా 5వ స్టెప్ ముందే ప్రిపేర్ చేసుకున్న రెస్పాన్సులు. ఇది ఒక చెస్ గేమ్ లాంటిది. భవిష్యత్తులో మనకు ఎలాంటి అడ్డంకులొస్తాయో ముందుగానే ఊహించి వాటికి ఇఫ్ దెన్ సొల్యూషన్స్ రెడీ చేసుకోవాలి. ఉదాహరణకు, ఒకవేళ నాకు టైర్డ్గా అనిపిస్తే నేను కనీసం 5 నిమిషాలైనా వర్కౌట్ చేస్తాను. ఒకవేళ బయట వర్షం పడితే గ్యారేజ్లోనే పుషప్ చేస్తాను. ఇలా ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో స్ట్రెస్ ఫీల్ అయ్యి డెసిషన్ తీసుకునే భారం మనం బ్రెయిన్ మీద ఉండదు. ఇప్పటిదాకా మనం ఫిలాసఫీ, సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ గ్యాజీ సిస్టమ్ వెనుకున్న సాలిడ్ సైన్స్ ఏంటో చూద్దాం. ఈ పాతకాలం నాటి విజ్డమ్ లేటెస్ట్ న్యూరోసైన్స్తో ఎలా కనెక్ట్ అవుతుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలామంది సక్సెస్ కోసం మోటివేషన్ మీద ఆధారపడతారు. కానీ మోటివేషన్ అనేది ఒక సముద్రపు అలలాంటిది. అది వస్తుంది, పోతుంది. కానీ కన్సిస్టెన్సీ అనేది ఒక నది ప్రవాహం లాంటిది. అది నెమ్మదిగా అయినా సరే నిరంతరంగా ముందుకు సాగుతుంది. మోటివేషన్ మన ఫీలింగ్స్ మీద ఆధారపడితే, కన్సిస్టెన్సీ ఒక సిస్టమ్ మీద ఆధారపడుతుంది. అందుకే మోటివేషన్ని నమ్మలేం, కానీ సిస్టమ్ని నమ్మొచ్చు. మనం ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు మన బ్రెయిన్లో నిజంగా ఏం జరుగుతుందో తెలుసా? మన న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ మైలినేషన్ అనే ప్రాసెస్ ద్వారా బలంగా తయారవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక కరెంట్ వైర్కి ఇన్సులేషన్ వేయడం లాంటిది. ఇన్సులేషన్ వల్ల కరెంట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, మైలిన్ వల్ల మన బ్రెయిన్ సిగ్నల్స్ కూడా అంతే ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా వెళ్తాయి. అప్పుడు ఆ పని మీ కంట్రోల్ నుండి, అంటే మీ విల్ పవర్ నుండి మీ బ్రెయిన్లోని ఆటోపైలట్ మోడ్కి షిఫ్ట్ అయిపోతుంది. దానివల్ల ఆ పని చేయడానికి ఆల్మోస్ట్ 0 మెంటల్ ఎనర్జీ సరిపోతుంది. సైన్స్లో దీన్ని అక్రాసియా ఎఫెక్ట్ అంటారు. అంటే ఏది మంచో మనకు బాగా తెలిసినా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఉదాహరణకు, ఎక్సర్సైజ్ చేయాలి అని బలంగా తెలిసినా దాని బదులు ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా చూడటం. ఇక్కడే గ్యోజీ సిస్టమ్ మనకు హెల్ప్ చేస్తుంది. అది మన ఇంటర్నల్ ఫైట్ని, డెసిషన్స్ని తీసేసి ఈ అక్రాసియాను దాటడానికి హెల్ప్ చేస్తుంది. సరే, మరి ఈ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ మన రియల్ లైఫ్లో, మన ఐడెంటిటీ మీద, ఇంకా మనల్ని ఇతరులు చూసే విధానం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక పవర్ఫుల్ కోట్ ఉంది, వినండి. మీ క్రమశిక్షణ చూసి ఇతరులు ఇబ్బంది పడటం మొదలుపెట్టినప్పుడు మీరు సరైన స్థాయిలో ఉన్నారని అర్థం. ఎందుకంటే అందరూ అసాధ్యం అనుకునేది కేవలం అసౌకర్యమని మీ ఉనికి నిరూపిస్తుంది. నిజమే కదా? మీ కన్సిస్టెన్సీ వాళ్ళకి వాళ్ళ లిమిట్స్ని ఒక అద్దంలా చూపిస్తుంది. అందుకే వాళ్ళు కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అల్టిమేట్గా ఈ జర్నీ అంతా కేవలం మంచి అలవాట్లను అలవర్చుకోవడం గురించి కాదు. ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్ని, మన సెల్ఫ్ ఇమేజ్ని ఫండమెంటల్గా మార్చడం గురించి. క్రమశిక్షణే మన ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. మీరు ప్రయత్నించే వ్యక్తిగా ఉండటం ఆపేసి ఆ పని చేసే వ్యక్తిగా మారిపోతారు. మనం ఇప్పుడు మన విశ్లేషణలో చివరి, ఇంకా అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఇక్కడ ఈ మొత్తం డిస్కషన్ యొక్క సారాంశాన్ని చూసి మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ఈ మొత్తం ఫిలాసఫీ సారాంశం ఈ 3 సింపుల్ వాక్యాల్లో ఉంది. వినండి. విజయానికి మీకింకా ఎక్కువ టాలెంట్ అవసరం లేదు. మీకు రోజు ఉప్పొంగే మోటివేషన్ కూడా అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా ఒక్కటే, ఒక చిన్న పనిని ఎంచుకుని దాన్ని ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా రిపీట్ చేయడం, అంతే. ఇలాంటి లోతైన జీవితాన్ని మార్చే అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. ఈ సమాచారంలో మీకు నిజంగా విలువ దొరికిందని మేము ఆశిస్తున్నాము. మీ సపోర్ట్ మాకు మరింత ప్రేరణనిస్తుంది. ఇలాంటి విశ్లేషణలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా జ్ఞాననేత్రం మరియు ధర్మనేత్రం ఛానళ్లకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు నేను మొదట్లో ప్రామిస్ చేసిన ఆ ఫైనల్ క్వశ్చన్. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు రేపటి నుండి ఒకే ఒక్క చిన్న అలవాటుని ఎంచుకుని దాన్ని మీ జీవితాంతం ఒక్క రోజు కూడా ఆపకుండా కంటిన్యూ చేయగలరా? అది ఒక్క పుషప్ కావచ్చు, ఒక్క పేజీ పుస్తకం చదవడం కావచ్చు, లేదా ఒక్క నిమిషం ధ్యానం కావచ్చు. ఆ చిన్న నిర్ణయం మీదే సమాధానం మీలోనే ఉంది.